హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో బురద రాజకీయం ఏ రేంజ్లో సాగుతుందో చూసినాం కదా. సరే దాని సంగతి పక్కన పెడితే జనం అంటే కొట్లాడి ఇక నీరసించిపోయారు. పత్రికలు మీడియా ఛానల్స్ కూడా ఆ ఎపిసోడ్ను పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. విజయవాడ వరదల సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉలిక్కి పడే పరిస్థితి అనమాట. సో ఒకదాని తర్వాత ఒకటి ప్రకృతి విపత్తులతో కూటమి సర్కారు కుదేలవుతున్న సంగతి తెలిసిందే. సరే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఒకసారి సైడ్ చేస్తే అమెరికాలో వాషింగ్టన్ డీసీలో నిన్న రాహుల్ గాంధీ అంటే అక్కడ యుఎస్ టూర్లో ఉన్న రాహుల్ గాంధీ ఎన్డీఏ కూటమికి ఆయన చీఫ్గా పనిచేస్తున్న నేపథ్యంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిండనమాట. భారతదేశంలో ఎన్నికల వ్యవహారం అనేది ఒక పెద్ద జోక్గా మారింది. మొన్నటి లోక్సభ ఎన్నికలు అత్యంత దిక్కుమాలతనంగా జరిగినాయి, ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీకి ఛాన్స్ లేదు అని చెప్తూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండు. అవన్నీ అంటే ఇక్కడ మెన్షన్ చేయలేము, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి. అదే కథనాన్ని ఆంధ్రజ్యోతులు రాసిన ఒకసారి మీకు చూపిస్తా. వాస్తవానికంటే పారదర్శకంగా జరిగి ఉంటే బీజేపీ కూటమి మొత్తానికి 240 సీట్లకు మించి వచ్చేది కాదు అని చెప్పి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఆ వార్తను చదువుదాం. లోక్సభ ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు, ఈసీ ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. భారత్లో హక్కుల కోసం ఘర్షణ, సిక్కులకు తలపాగా ధరించే హక్కు కూడా లేదు. అమెరికాలో రాహుల్ వ్యాఖ్యలు దేశ ప్రతిష్ట మంట కలుపుతున్నారు, ప్రతిపక్ష నేతపై మండిపడ్డ బీజేపీ. ఈయన మాట్లాడిన వ్యాఖ్యలకు వీళ్ళు బీజేపీలు కౌంటర్ ఇచ్చారనమాట. భారత్లో సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికలు సజావుగా జరుగుంటే బీజేపీ 240 సీట్లకు దరిదాపుల్లో కూడా వచ్చేది కాదన్నారు. అమెరికాలోని జార్జ్ టౌన్ యూనివర్సిటీలో మంగళవారం విద్యార్థులు జరిగిన సమావేశంలో రాహుల్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు 3 నెలల ముందు తమ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారన్నారు. ఫలితంగా బీజేపీకి లబ్ధి కలిగిందని, ఎన్నికల సంఘం కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. 2-3 బడా వ్యాపార సంస్థలతో మోడీ ప్రభుత్వం కుమ్మక్కైందన్నారు. ఎన్నికల ముందు మోదీ భయాన్ని వ్యాపింపజేశారని, ఎన్నికల తర్వాత ప్రజలకు భయం పోయిందని అన్నారు. 56 ఇంచుల ఛాతీ, దేవుడితో నేరుగా సంబంధాలు ఉన్నాయని చెప్పుకున్న మోడీ ఎన్నికల తర్వాత నీరుగారిపోయారని ఎద్దేవా చేశారు. తాను మోడీని ద్వేషించానని, ఆయన ఆలోచన విధానాన్ని వ్యతిరేకిస్తానని రాహుల్ చాలా డిప్లొమాటిక్గా పొలైట్గా చెప్పిండు అనమాట. భారతదేశంలో రాజకీయాల మధ్య ఘర్షణ జరగడం లేదని, ప్రాథమిక హక్కుల గురించి జరుగుతుందని చెప్పారు. సో ఇది ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు అనమాట. సో మనం గతంలో కూడా ఇదే మైరా మీడియా వేదికగా నేను చాలా వీడియోస్ చేసిన. పార్లమెంట్ సాక్షిగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈ ఎన్నికల వ్యవస్థ అంటేనే ఒక ఫ్రాడ్గా మారిపోయింది. సో మొన్నటి ఎన్నికల్లో మొత్తం దేశవ్యాప్తంగా అత్యంత ఘోరంగా జరిగినాయి, ఈవీఎం మ్యానిపులేషన్ జరిగిందని పార్లమెంట్ సాక్షిగానే చెప్పిండు. మనం ఓన్ క్రియేటివిటీ ఓన్ జీనియస్ కాదు ఇది. సో ఆయనతో పాటు కళ్యాణ్ బెనర్జీ లాంటి తర్వాత చాలామంది టీఎంసీ ఎంపీలు కూడా మాట్లాడిన పరిస్థితి అనమాట. సో ఒకవేళ అంటే ట్రాన్స్పరెన్సీగా జరిగి ఉండుంటే ఎన్డీఏ కూటమి అధికారానికి దూరం అయ్యేది, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేదని ఒక అంటే పొలిటికల్ పక్షాలుగా వీళ్ళు చెప్పడం కాదు, ఎన్నో ఏజెన్సీలు కూడా మొన్నటి ఎన్నికలను విశ్లేషించినాయి. మనం గతంలో చెప్పినాం కదా, ఏడీఆర్ సర్వే, అసోసియేట్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సర్వే కావచ్చు, ఎలక్షన్ వాచ్ కావచ్చు, మింట్, క్వింట్ లాంటి జాతీయ ఏజెన్సీలు కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం దేశవ్యాప్తంగా 538 నియోజకవర్గాల్లో ఈవీఎం మ్యానిపులేషన్ జరిగింది. పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కంప్లీట్గా 79 నియోజకవర్గాల్లో కేవలం ఓట్ల లెక్కింపులో అంటే పోలింగ్లో జరిగిన అవకతవకల వల్ల తీర్పే మారిపోయింది అని చెప్పి క్లియర్గా ఆధారాలతో సహా ప్రజెంటేషన్ ఇచ్చినాయి అనమాట. దీని మీద సుప్రీంకోర్టులో కూడా కేసులు ఫైల్ చేసినాయి, రాజకీయ పక్షాలు గగ్గోలు పెడతా ఉన్నాయి. వీటి గురించి ఎక్కడ కూడా మన ఈ కూటమి నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ మాట్లాడకపోగా ఈ బీజేపీ నేతలు ఏమంటారు, అమెరికాలో రాహుల్ వ్యాఖ్యలు కదా, దేశ ప్రతిష్ట మంట కలుపుతున్నారు, ప్రతిపక్ష నేతలపై మండిపడ్డ బీజేపీ. సో ఇట్లా ఈవీఎం గురించి, దేశంలో జరుగుతున్న అరాచకాల గురించి ఏమైనా మాట్లాడితే వీళ్ళ మీద మండిపడడం, కేసులు పెట్టడం, దేశద్రోహం లాంటి కేసులు పెడతామని చెప్పి భయపెట్టడం, ఇది జరుగుతూ ఉందన్నమాట. ఇక దేశం సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఎట్లాంటి వింతలు విచిత్రాలు చోటు చేసుకునే చూసినాం కదా. హిందూపూర్ వేదికగా ఒక పోలింగ్ బూత్లో మొత్తం 1000-1200 ఓట్లు పోలైతే అందులో కాంగ్రెస్ పార్టీకి 495 ఓట్లు వస్తాయి, వైసీపీకి మాత్రం 1 ఓటు వస్తుంది. ఇట్స్ ఏ మిరాకిల్ అనమాట. ఎన్నికల వ్యవస్థలోనే ఇదొక డిఫరెంట్ తీర్పు అన్నట్టు. దాంతోపాటు ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి కేసు, దానికి సంబంధించి రీకౌంటింగ్ నిర్వహించాలి, అదేంటి వీవీప్యాట్లు ఓటర్ స్లిప్లు లెక్కించాలని చెప్పి ఆయన రిక్వెస్ట్ పెట్టుకుంటే మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పి ఈసీ నుంచి రిప్లై వస్తుంది అనమాట.
ఇట్లాంటి అవకతవకలు అన్నీ జరిగిన తర్వాత ఇక ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కడుంది, రాజ్యాంగానికి వీళ్ళు ఇస్తున్న విలువేంది? మోరోవర్ ఈ దేశం మొత్తంలో ఈ ఈవీఎంల మ్యానిపులేషన్ వల్ల, ఈవీఎంల ట్యాంపరింగ్ వల్ల ఎన్నికల సంఘం వివక్ష కారణంగా అత్యధికంగా నష్టపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి, రెండోది నవీన్ పట్నాయక్, ఒడిశా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. ఆయన కూడా గెలిచి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించాల్సిన వ్యక్తి. అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చేంత సీన్ లేదు. అయితే కాంగ్రెస్కు సెకండ్ ప్లేస్ స్కోప్ ఉంటుండే, కానీ అనూహ్యంగా బీజేపీ అక్కడ అధికారంలోకి రావడం అదొక పెద్ద మిరాకిల్ అనమాట. సో దీని గురించి రాబోయే రోజుల్లో ఇప్పుడు వరదలతో అతాలాకుతలం అవుతుంటే జనం కుక్క తిట్లు తిడతా ఉన్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇది ఈవీఎం ప్రభుత్వం, అందుకే వీళ్ళు ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. జనం ఓట్లతో గెలిచి వాళ్ళ ప్రేమాభిమానాలతో గెలిచి ఉంటే ఇట్లా వ్యవహరించరు అని చెప్పి చాలామంది తిడతా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఒక లాజికల్ కంక్లూజన్కి అయితే వచ్చిండ్రు. సో కూటమి నేతల అరాచకాలు ఇంక ఇప్పటికైనా బంద్ చేసి మీరు పాలన మీద ఫోకస్ చేస్తే ఇంకెట్లో షార్ట్కట్లో వచ్చిండ్రా ఇంకేందన్నది, ఇది దైవ నిర్ణయం కాదు, దేవుడు స్క్రిప్టు వంకాయ ఏదో చెప్తుంటారు కబుర్లు. కానీ ఆ దైవ నిర్ణయం ఎట్లుందో మీరు గెలిచిన తర్వాత, కూటమి తర్వాత, ఇప్పుడు ఉత్తరాంధ్ర, మొన్న విజయవాడ, రేపు ఇంకొక చోట ప్రకృతి విపత్తులు ఇట్లా విరుచుకు పడతా ఉంటాయి అన్నమాట. మీరు చేసిన పాపానికి జనం ఇబ్బంది పడతా ఉంటారు అన్నట్టు. సో దీనికి మళ్ళీ దేవుడు రాసే స్క్రిప్ట్ ఇంకొకటి ఉంటుంది అన్నట్టు ఫ్యూచర్లో. ఇది వార్త. అయితే ఇక మన ఈనాడు పేపర్ కానీ, సాక్షి పేపర్ కానీ ఇంత పెద్ద వార్తను ఎక్కడ కూడా డిస్ప్లే చేసే ప్రయత్నం చేయలేదు. వీళ్ళకేమో ఏం రాయాలో తెలియదు. ఇది దేశాన్ని కుదిపేయబోతున్న అత్యధిక స్కామ్, అతి ఘోరమైన, అత్యంత దారుణమైన స్కామ్ అనమాట. ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో, దేశం మొత్తం ప్రతి వ్యక్తి డిస్కస్ చేయాల్సిన స్కామ్ను ఇంత దారుణమైన స్థితికి తీసుకొచ్చారనమాట. ఎవ్వడూ మాట్లాడే అవకాశం లేదు, మాట్లాడినా మన మీడియాలో ప్రజెంటేషన్ ఇయ్యరు, ఇట్లా ఉందన్నమాట కథ. సో ఇది ఈవీఎం సర్కారే, ప్రజల తీర్పుతో వచ్చిన సర్కార్ కాదని చెప్పి ఒక కంక్లూజన్ అనమాట, లాజికల్ కంక్లూజన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.